రీసెంట్గా అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం చాలా ముఖ్యమైన న్యూస్ అంతా కూడా మనం ఈ మధ్యకాలంలో చదివాము. ఉదాహరణకి ఇండియాకి చైనాకి జరిగిన ఒక వార్, అందులో చనిపోయిన ఇండియన్ సోల్జర్స్ గురించి మనం చాలా ఆర్టికల్స్ చదివాం. అట్ ద సేమ్ టైం చైనాకి హాంకాంగ్కి జరుగుతున్న ఇష్యూ, చైనా ఏదైతే హాంకాంగ్లో నేషనల్ సెక్యూరిటీ బిల్ పాస్ చేయడం, దాని వెనుకున్న స్టోరీ అంతా ఏంటి. అలాగే ఇండియాకి నేపాల్కి జరుగుతున్న ఇష్యూ, నేపాల్ ఒక సొంత మ్యాప్ని డిజైన్ చేసుకోవడం, ఇండియాకి చెందిన కొన్ని ప్రదేశాలను నేపాల్లో కలుపుకుని మ్యాప్ డిజైన్ చేసుకోవడం, లేవు ఆ ఏరియాస్ మావే అని చెప్పేసి నేపాల్ చెప్పడం, చైనాకి అమెరికాకి ఒక రకమైన కోల్డ్ వార్ జరగడం, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఈ మధ్యకాలంలో ఆర్టికల్స్ చూస్తున్నాం. అలాగే ఇండియాకి తైవాన్కి జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఇష్యూ ఉందో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటాము. రీసెంట్గా మన న్యూస్ పేపర్లో వచ్చింది. ఓపెన్ స్కైస్ ట్రీటీ ఓఎస్టీ. అసలు ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? వై డాస్ కమ్ ఇన్ టు న్యూస్? అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో ముందు మనం చూసి తర్వాత అసలు ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే ఏంటో చెప్తాం. ముందు అసలు ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ అనే పదం మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్గా మనకి అమెరికా ఒక అనౌన్స్మెంట్ చేసింది. అమెరికా చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే, మేము ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి త్వరలో క్విట్ అయ్యే ఆలోచనలో ఉన్నాము. వీఆర్ ప్లానింగ్ టు క్విట్ ఫ్రమ్ ద ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఎందుకంటే రష్యా ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీకి సంబంధించిన రూల్స్ను వైలేట్ చేస్తోంది అన్న కారణంతో మేము ఇదే ప్రాసెస్ కానీ కంటిన్యూ అయితే, రష్యా ఇలాగే ఆ ఓపెన్ స్కైస్ ట్రీటీ యొక్క రూల్స్ని వైలేట్ చేసుకుంటూ పోతే మేము త్వరలో ఇందులోంచి క్విట్ అయ్యే ఆలోచనలో ఉన్నాము అని చెప్పేసి అమెరికా అనౌన్స్ చేసింది. రీసెంట్లీ ఓపెన్ స్కైస్ ట్రీటీ టర్మ్ హ్యాస్ అపీర్డ్ ఆన్ ద న్యూస్ పేపర్స్ బికాస్ అమెరికా హ్యాస్ మేడ్ అన్ అనౌన్స్మెంట్. America has announced that it would like to quit from the open skies treaty very soon because Russia is violating some rules of the open skies treaty. అమెరికా ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి క్విట్ అవుతుందో లేదో మనం వెయిట్ చేయాలి. కానీ అసలు ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటే ఏంటి, దీని మీనింగ్ నేను మీకు డెఫినేషన్ ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ స్కైస్ ట్రీటీ ఈజ్ అన్ అగ్రిమెంట్ that allows each state party to conduct short notice unarmed reconnaissance flights over other territories to collect data related to military forces and activities. I'm repeating the definition and then explaining Telugu. Open Skies Treaty is an agreement that allows each state party to conduct short notice unarmed reconnaissance flights over other territories to collect data related to military forces and activities. అంటే ఏంటంటే, ఓపెన్ స్కైస్ ట్రీటీలో ఎవరెవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్లకు ఈ ట్రీటీ ఒక రైట్ని ఇస్తుంది, ఒక అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారం ప్రకారం వాళ్ళు ఏం చెయ్యొచ్చు అంటే, ఇతర టెరిటరీలోకి, ఇతర ప్రదేశాలకు సంబంధించిన మిలిటరీ యాక్టివిటీస్ని, మిలిటరీ డేటాను వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు. ఆ యొక్క అధికారం ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ అనేది ఎవరెవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళకి ఇస్తుంది. మనకి ఓపెన్ స్కైస్ ట్రీటీలో 34 మెంబర్స్ ఉన్నారు. దెర్ ఆర్ 34 యాక్టివ్ మెంబర్స్ ఇన్ ద ఓపెన్ స్కైస్ ట్రీటీ. రీసెంట్గా కూడా మనం న్యూస్ పేపర్లో చదివాం, కిర్గిజిస్తాన్ 35వ మెంబర్గా సైన్ చేసింది. కిర్గిజిస్తాన్ హ్యాస్ సైన్డ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ యాజ్ 35th మెంబర్. అయితే సైన్ చేయడం జరిగింది కానీ మనకి రాటిఫికేషన్ ఇంకా జరగలేదు. అంటే ఒక ఆర్గనైజేషన్లో, ఒక అసోసియేషన్లో మెంబర్గా సైన్ చేస్తే సరిపోదు, రాటిఫికేషన్ జరగాలి. సో 35th మెంబర్గా కిర్గిజిస్తాన్ అనేది సైన్ చేసింది కానీ రాటిఫికేషన్ జరగలేదు. అట్ ద సేమ్ టైం అసలు ఈ ఓపెన్ స్కైస్ ట్రీటీ అనేది మనకి మొట్టమొదటిసారి సైన్ అంటే సిగ్నేచర్ ఎప్పుడు జరిగింది అంటే 1992. ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ స్కైస్ ట్రీటీ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1992. 1992లో ఇది మొట్టమొదటిసారి సంతకం పెట్టడం జరిగింది. అయితే ఇది యాక్టివ్లోకి ఎప్పుడు వచ్చింది? ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటాము. ఓపెన్ స్కైస్ ట్రీటీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్ 2002. 2002వ సంవత్సరం నుంచి కూడా ఇది యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టింది.
ఇందులో నేను చెప్పినట్టు 34 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. 35వ మెంబర్గా 35th మెంబర్గా కిర్గిజిస్తాన్ సైన్ చేయడం జరిగింది కానీ రాటిఫికేషన్ జరగలేదని చెప్పాను. మరి ఇండియా ఇందులో భాగస్వామ్యం ఉందా? ఇండియా ఇందులో మెంబరా అంటే కాదు. ఇండియా అలాగే చైనా కూడా ఈ యొక్క ఓపెన్ స్కైస్ ట్రీటీలో మెంబర్స్ కావు. దిస్ ఈజ్ అబౌట్ ఏ వెరీ రీసెంట్ న్యూస్ కాల్డ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ దట్ ఎపీర్డ్ ఆన్ ద న్యూస్ పేపర్స్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ముఖ్యమైన టాపిక్. అట్ ద సేమ్ టైం ఎందుకు న్యూస్లోకి వచ్చిందో నేను చెప్పాను. అమెరికా అనేది క్విట్ అయ్యే ఆలోచనలో ఉన్నాము అని చెప్పడం మనకి న్యూస్లోకి వచ్చింది. అయితే మరి దానికి సంబంధించి వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారో అది ఎవరి చేతిలో ఉందంటే ఓపెన్ స్కైస్ కన్సల్టేటివ్ కమిటీ అంటాం, ఓఎస్సిసి అంటాం. ఈ ఓపెన్ స్కైస్ కన్సల్టేటివ్ కమిటీ వారు అమెరికా ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో దానికి సంబంధించి వాళ్ళతో డిస్కషన్స్ అనేవి చేసి నిజంగా అమెరికా క్విట్ అయ్యేలా ఉన్నదా, లేదు కేవలం రష్యా మీద ఉన్న కోపంతో, రష్యా రూల్స్ని వైలేట్ చేస్తుందన్న కోపంతో వాళ్ళు అలా అనౌన్స్మెంట్ చేశారు అన్నది మనం ఫ్యూచర్లో ఏం జరగబోతుందో వెయిట్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఏ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ న్యూస్ కాల్ ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీన్ని బట్టి మనం కొన్ని బిట్స్ గ్యాదర్ చేసుకుంటే ఓపెన్ స్కైస్ ట్రీటీ ఎప్పుడు సైన్ చేశారు అని అడిగే బిట్ వస్తుంది 1992. లేదు ఓపెన్ స్కైస్ ట్రీటీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్ 2002 అని రావచ్చు. లేదు ఓపెన్ స్కైస్ ట్రీటీలో ఎంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అని బిట్ రావచ్చు, 34 మెంబర్స్. రీసెంట్లీ హూ సైన్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఓపెన్ స్కైస్ ట్రీటీ రావచ్చు, కిర్గిజిస్తాన్. లేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇట్స్ విల్లింగ్నెస్ టు క్విట్ ఫ్రమ్ ద ఓఎస్టీ అని అడగచ్చు. ఎవరు రీసెంట్గా క్విట్ అయ్యే ఆలోచనలో ఉన్నామని అనౌన్స్ చేశారు అని బిట్ రావచ్చు. ఎవరు? అమెరికా హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ లైక్ టు క్విట్ ఫ్రమ్ ద ఓపెన్ స్కైస్ ట్రీటీ. ఇలా ఆ టోటల్ ఇష్యూకి సంబంధించి మనం స్టోరీ అర్థం చేసుకున్న తర్వాత బిట్స్ ఏమొస్తాయో కూడా మనం సపరేట్ నోట్స్లో రాసుకుని చదువుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఓపెన్ స్కైస్ ట్రీటీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.